నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 మొదలు 2025 తగిలే వరకు జగన్మోహన్ రెడ్డి తనను తాను మోసం చేసుకుంటూ అదే క్యాలిబర్ అనుకొని తన క్యారెక్టర్ కాస్త దిగజార్చుకున్నటువంటి వైను ఖచ్చితంగా ఈ వీడియోలో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకం అనుకుంటే ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మనం మరుగున పడిపోయినాము, గుడ్ మార్నింగ్ న్యూస్, గుడ్ మార్నింగ్లు, నమస్తే గుడ్ మార్నింగ్, ఏదైనా రకరకాల ప్రోగ్రాంలు పెట్టుకొని కావాలనే జనాల దగ్గరికి పోయి జనాల దగ్గరికి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నానని చెప్పి వెళ్ళాడు. తెలుసుకున్నాడు, సరే. ఏ రోజు ఏ సమస్యని పరిష్కరించినటువంటి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అంటాడు. ఏమంటాడంటే అమరావతిలో ఏఐకి సంబంధించినటువంటి ఏ పెట్టుబడులు రావట్లేదంట, క్వాంటమ్ వ్యాలీ రావట్లేదు, అక్కడ వచ్చేది ఒకే ఒక వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ అంట. అంటే అమరావతిలో ఈరోజు ఫౌండేషన్ కోసం ఎక్కడైతే గుంతలు తీసినారో ఎప్పుడైనా జోరు వర్షం వస్తే అక్కడ గుంతలో నీళ్లు ఉంటాయని చెప్పి దాని కాస్త ఆక్వా, ఆడ నీళ్లు చేస్తున్నాయి, ఆడ నీళ్లు నిలబడతాయి అన్నారు. ఒకటే క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఏదైతే అమరావతి ప్రాంతం ఉన్నదో దానికి దిగునే కదా ఉండేది. ఒకవేళ అమరావతి కన్నా మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు మునిగిపోయిన రోజు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేనైతే అడుగుతున్నాను. ఇంకా రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు 2024 నుంచి 2025 వరకు రౌడీలాగా వ్యవహరించినటువంటి వైనం మనం చూసాం. ఏమంటాడు, ఎవరైనా సరే పీపీపీ మోడల్ అని ఎత్తుకొని అక్కడ పెట్టుబడులు పెట్టి ఆ యొక్క కళాశాలలు కట్టడానికి, కాలేజీలు కట్టడానికి, మెడికల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ కట్టడానికి కన్నా ముందుకు వస్తే మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన 3 నెలల్లో మిమ్మల్ని జైలుకు పంపిస్తూ ఉంటాడు వితౌట్ ఎనీ సబ్జెక్ట్ నాలెడ్జ్. అలా జైలుకు పెట్టినటువంటి సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయంటే ఖచ్చితంగా చూపించేటువంటి ప్రయత్నం చేయండి. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకా ఏకంగా పరకామణి కేసులో ఎక్కడ తాను చేసినటువంటి చోరీ విషయాలు ఎన్ని బయటపడతాయో తన ముఖ్య అనుయాయులు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, లేకుండా ఉంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఏడ జైలుకు పోతారో అని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఎవరైతే ఉండారో ఆ కేసులో సాక్షిగా మాజీ పోలీస్ ఆఫీసరు అతన్నే ఎలిమినేట్ చేసినటువంటి వైను మన కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తూ ఉండాలి. ఇంకా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు అదే పనిగా ముసిముసి నవ్వుకుంటూ తాను సంతోషపడుతూ వికటాటహాసం చేస్తూ నరికితే మంచిదే కదా, రేపు మా ప్రభుత్వం వస్తే టీడీపీ వాళ్ళని గంగమ్మ జాతరలో రప్ప 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 అని చెప్పి తనకు తాను సెల్ఫ్ సాటిస్ఫై అవుతూ ఉంటాడు. ఈ 2024 నుంచి 2025 మధ్యలో ఒక్కనొక సందర్భంలో తండ్రి జన్మదిన సందర్భంగా తల్లి వచ్చి తన సమాధి దగ్గర ఆడ దండం పెట్టుకుందామని వస్తే తల్లిని సైతం ఇక్కడ వద్దుపో అని చెప్పి చేతకరించుకొని తరివేసేటువంటి వైను మనం చూసినాం. ఇంకా పరకామణి కేసుకు సంబంధించి ఏదైతే డబ్బుల వ్యవహారం ఉండదో ఆ వ్యవహారంలో 9 నోట్లు అంటే ఏకంగా 72,000 కదా, 72 కోస్తా 13 కోట్లు 14 కోట్లు ఇచ్చినారు కదా, దేవుడికే గిఫ్ట్ ఇచ్చారు కదా మా వాళ్ళు, అదే ఉందయ్యా అని చెప్పి నవ్వుకుంటాడు మరో సందర్భంలో. ఇంకా తెనాల్లో అయితే ఆ మధ్య కానిస్టేబుల్ని వీళ్ళు గంజాయి మత్తులో కానిస్టేబుల్ని హెరాస్ చేసి వాళ్ళని కొడితే ఇంకా పోలీసు వాళ్ళు కోపోద్రిక్తులయ్యి ఇట్లా టోళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టుకు రాకూడదు చెప్పి రోడ్లపైకి తీసుకొచ్చి అరికాళ్ళు కోటింగ్ ఇస్తే దాన్ని సపోర్ట్ చేస్తూ ఏమవుతుంది వయసులో ఉండేవాళ్ళు ఆ మాత్రం చేయరా అని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఆడ మీటింగులు పెట్టి వాళ్ళకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయటము వైసీపీని నిట్ట నిలున ముల్చేసిన దాంట్లో అదొక సందర్భం. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళుగా నాగింటే తనకు వయసు అయిపోయింది చేతల ఆయన చచ్చిపోతాడంట. ఇది చూడండి ఇంకా ఏ విధంగా ఎంత ఘోరంగా ఉండదో. మనిషిని ఓడించడం అంటే తనని చంపడం కాదు, కేవలం గెలవడం అనేది మినిమం బేసిక్ లాజిక్, బేసిక్ ప్రిన్సిపల్ తెలియకుండా వేరే వాళ్ళ చావులు కోరుకునేటువంటి నైజం ఇంతకాలం తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకు తత్వం బోధపడకుండా జ్ఞానోదయం కాకుండా ఇటువంటివన్నీ మనం చూసామన్నమాట. ఇంకా గర్భిణీ స్త్రీలని ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఆడ బయట ఆయన పుట్టినరోజు సందర్భంగా టపాకుల పాడు పేల్చి అయ్యా మా ముందు ఆ మాదిరి చేయొద్దు, ఇంట్లో ముసలోళ్ళు కూడా ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఇక్కడ పేల్చదయ్యా, కొంచెం దూరం పోయి పేల్చుకోండి అయ్యా, ఆ బాంబులు గిమ్ములు మా దగ్గర వద్దు అని చెప్తే అన్న పాపానికి ఏకంగా గర్భిణీ స్త్రీ పైన దాడి చేశారంటే ఆ కార్యకర్తల్ని పార్టీని సస్పెండ్ చేయకపోగా లేదా ట్విట్టర్ వేదికగాను ఆ కార్యకర్తలను మందలించకపోగా ఎట్టా టోడైనా సరే పార్టీలో ఉండకూడదు, ఇట్టా టోళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కన్నా వినూతంగా ఒక నవయుగ నాయకుడిని అని చెప్పుకుంటాడు కదా. అందుకు ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలుగానే ఆయన కన్నా చూపించుంటే వైసీపీలో ఒక జోష్ వచ్చేది, మా జగనన్న ఈయనేరా లీడరు దేశ స్థాయిలో అని చెప్పి వైసీపీ యొక్క సోషల్ మీడియాలో చెప్పుకునేదానికి ఒక అద్భుతమైన అవకాశం ఉండేది. అలా ఉండదు, మొత్తం రపారపాలు, అందరినీ తిట్టడాలు. ఇదే వైసీపీ యొక్క బ్రాండ్ మార్క్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహజ నైజం. ఇంకా యాజ్ యూజువల్ వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పచ్చి బూతులు తిట్టించడం. మొన్న అయితే 15 ఏళ్ళు 16 ఏళ్ల పిల్లలు కూడా గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు రపరప నరుకుతాం, 2029లో మేము అధికారంలోకి వస్తే అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మాటలు సైతం బేఖాతరు చేసి మాట్లాడినటువంటి విధానం మనం స్పష్టంగా చూసాం. అటువంటి వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో మన పార్టీని నమ్ముకొని పిల్లలు నాశనం అయిపోతున్నారని చెప్పి ఏ ఒక్క రోజు మంచి మాటలు చెప్పినటువంటి దాఖలా లేవు. బహుశా ఆయన మాటలు తడబడతాయనేమో
వాటి జోలు పాడనుకుంటా. ఇంకా సాక్షిలో అయితే అమరావతి అనేది వేశ్యల రాజధాని అని చెప్పి అక్కడ ఉన్నటువంటి విలేకరులతో పాటు అదేవిధంగా అక్కడ ఆ యాంకరింగ్ చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసు ఆయన కన్నా జైలుకు పోతే ఆ జైలుకు పోయినటువంటి సందర్భంలో దానికి కూడా అక్రమ కేసు అని చెప్పి తనకు తాను సాటిస్ఫై అయినటువంటి రకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నైజంలోనే ఈ 2024 నుంచి 2025 మధ్యలో మనం స్పష్టంగా చూసాము. ఇంకా ఒకానొక సందర్భంలో అయితే ఏదైతే టీటీడీ వేదికగా కావచ్చు, తిరుమల వెంకటేశ్వర స్వామి వేదికగా కావచ్చు, న్యూస్ని హల్చల్ చేస్తున్నటువంటి సందర్భంలో వైసీపీకి సంబంధించి గతంలో జరిగినటువంటి దారుణాలు మనం చూసాము. ఆ యొక్క సందర్భాన్ని విలేకరు ప్రశ్నించగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారో ఆ టెంపులో గింపులో టెంకాయో గింకాయ అని చెప్పి దేవుణ్ణి కించపరిచే విధంగా వెంకటేశ్వర స్వామి యొక్క క్షోభ మసకబారే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం స్పష్టంగా విన్నాము. ఇదే 2024-2025 మధ్యలో. ఇంకా ఆఖరిగా ఏకంగా మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విగ్రహాన్ని పెట్టుకొని రాజకీయం చేద్దాం అనుకున్నాడు ఒకానొక సందర్భంలో. ఏంటంటే గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ సర్పంచ్ కావాలని కుట్రకోణంలో ఒక మహిళతో కుమ్మక్కైపోయి ఆడ అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ అట్టించి రగలబెట్టేస్తే దాన్ని కాస్త ఆజిటి గతంలో ఎట్లయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, నారాసరి రక్త చరిత్ర అని చెప్పి సాక్షిలో పెద్ద పెద్ద కోర్టౌట్లు ఫేక్ ప్రచారాలు చేశారో అదే మాదిర ఈ సర్పంచ్ చేసినటువంటి విధానాన్ని కూడా ఏకంగా టీడీపీ వాళ్ళకి అతికిద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. ఈ మొత్తం చెప్పిన దాంట్లో ఆయన ఒక్కసారి కూడా అసెంబ్లీకి పోవాలా, బయట కూడా అభివృద్ధిని కాంక్షిస్తూ మాట్లాడాలా, మొత్తం వ్యవహారం అంతా రపరప నరుకుతాననేటువంటి వ్యాఖ్యలు చుట్టూ తిరిగినాయని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్తున్నాను. కనీసం 2025 నుంచి అయినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ సెట్ మారి ప్రజల్లో ఏ కష్టాల్లో ఉన్నారో అనేది తెలుసుకొని ఆ యొక్క కష్టాలని ప్రభుత్వానికి తెలిపే విధంగా అవసరమైతే అసెంబ్లీకి పోవచ్చు, లేదంటే మీడియా సమావేశంలో చెప్పొచ్చు. వీటిపైన ఆయన ఫోకస్ చేసి ఆయన మరింత మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేనైతే ఆశిస్తున్నా. ధన్యవాదాలు.